2025 2025 ఈ సంవత్సరం చాలా కీలకం. సరిగ్గా 150 సంవత్సరాల క్రితం అంటే 1875లో ఆర్య సమాజ్ స్థాపించారు. ఆర్య సమాజ్కి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆర్య సమాజ్ యొక్క మోటో క్రిన్వంతో విశ్వం ఆర్యం అంటే మేక్ ద వరల్డ్ నోబుల్ అని అర్థం. మనం చూస్తే గనక లాస్ట్ ఇయర్ గత సంవత్సరం స్వామి దయానంద సరస్వతి 200th బర్త్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆర్య సమాజ్ సంబంధించి ప్రధాని మోడీ గారు గత వారంలో ఇంటర్నేషనల్ ఆర్య మహా సమ్మేళన్ 2025కి అటెండ్ అయ్యారనమాట. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య సమాజ్ అనేది కేవలం ఒక కులం, ఒక మతానికి సంబంధించింది కాదు. ఎవరైతే వేదిక్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతారో, నమ్ముకుంటారో అందరిది కూడా ఆర్య సమాజ్. మనందరూ తెలుసు ఆర్య సమాజ్ వేదాస్లో ఉన్న వాల్యూస్ని ముందుకు తీసుకెళ్ళడానికి గో బ్యాక్ టు వేదాస్ అనే కాల్ కూడా ఇచ్చిందనమాట. ఆర్య సమాజ్ స్థాపించి సరిగ్గా 150 సంవత్సరాలైంది. ఈ 150 సంవత్సరాల గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి ఆర్య సమాజ్ ఒక పూర్తి స్థాయిలో 2047 వికసిత్ భారత్ వైపు ఇంకా ఆర్య సమాజ్ విలువలను ఎలా తీసుకెళ్లాలనే దాని మీద చర్చలు కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. 150 ఇయర్స్ ఆఫ్ ఆర్య సమాజ్ అనేది కేవలం ఒక అకేషన్ మాత్రమే కాదు, ఒక కమ్యూనిటీ, ఒక సెక్ట్కి మాత్రమే కాదు, మొత్తం భారతదేశ మూలాల్లో ఉన్న వేదాలకి ఇదంతా పెద్ద కనెక్ట్. కాబట్టి ఈ కనెక్ట్ని మనం కాపాడుకోవాలి. ఆర్య సమాజ్ మరియు వేదాల యొక్క సారాంశాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి ప్రధాని మోడీ గారు కూడా పిలుపునిచ్చారనమాట. మనకు తెలుసు ఆర్య సమాజ్ అనేది బాంబేలో స్టార్ట్ అయింది 1875లో. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఆర్య సమాజ్ పూర్తి స్థాయిలో రివైవలిస్ట్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. గో బ్యాక్ టు వేదాస్ అనే కాన్సెప్ట్తో ఆర్య సమాజ్ ముందుకెళ్తుంది అనమాట. మనం చూస్తే గనక ఆర్య సమాజ్ బిలీవ్స్ ఇన్ వన్ గాడ్ అంటే మోనోథియిజం, ఏకేశ్వరవాదం అనమాట. అంటే దేవుడు ఒక్కడే అని అర్థం. దాంతోపాటు ఆర్య సమాజ్ కొన్ని ఆచారాలతో, విలువలతో ముందడిగేస్తూ ఉంటుంది. ముఖ్యంగా విగ్రహారాధన, ఐడల్ వర్షిప్కి ఆర్య సమాజ్ వ్యతిరేకం అనమాట. చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాలకు వ్యతిరేకం. అదేవిధంగా కాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష కూడా ఆర్య సమాజ్ వ్యతిరేకం అనమాట. ఆర్య సమాజ్ ఉమెన్ ఎడ్యుకేషన్, మహిళా విద్యను సపోర్ట్ చేస్తాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, కులాంతర వివాహాలను కూడా ఆర్య సమాజ్ సపోర్ట్ చేస్తుంది. చాలా మంది కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా ఆర్య సమాజ్కి వెళ్ళి చేసుకుంటా ఉంటారు అనమాట. ఆర్య సమాజ్ డిఏవి స్కూల్స్, దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్ కూడా స్థాపించిందనమాట. స్కూల్స్, హాస్పిటల్స్, వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా రకరకాల సంస్థల్ని సమాజ సేవ కోసం ఆర్య సమాజ్ స్థాపించిందనమాట. ఆర్య సమాజ్ సంబంధించి శుద్ధి మూమెంట్ కూడా చాలా పాపులర్. ఎవరైతే హిందూ మతం నుంచి వేరే మతంలో కన్వర్ట్ అయ్యారో, అంటే మత మార్పిడి చేసుకున్నారో, వాళ్ళని మళ్ళా తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చే ఒక ప్యూరిఫికేషన్ మూమెంట్ అని చెప్పి ఆర్య సమాజ్ శుద్ధి మూమెంట్ గురించి చెప్తుంది.